in Jantar Mantar holding photo and video exhibition. ఏమిరా బాలరాజు? Is there some signal of a political realignment? నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. Your party workers and supporters being targeted. Are you also scared for yourself? You also scared for yourself and your family? సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్, మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే. And because he is not in a position to implement these schemes, what is promised in the manifesto, అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? he does not want people to protest. He does not want people to come out to the streets. ఒరేయ్, నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? అసలు నీ మాటలకి ఏమైనా అర్థం ఉందా? ఉంది సార్. And to create a fear psychosis in every mind. రే పిచ్చోడా, స్కూల్కి పోవాల్సిన వయసులో స్కూల్కి పోకుండా మామిడి తొప్పులో దొంగకాయలు తినే ఇప్పుడు నా He is resorting to all these kind of acts. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో తినాలని రాసి ఉంటేనే తింటాను. I mean, these kind of acts what he is doing are to be condemned in a civil society. Absolutely. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా, ముందు చాలా చూపిస్తలే. Most important aspect here is let's not deviate the issue. అయన్నొద్దు, పాయింట్కి రా. See, the topic here is తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. ma'am. ఏమైందిరా? Ma'am. Which are to be what ought to be condemned in a civil society. I mean, these kind of acts what he is doing are to be condemned in a civil society. Absolutely. अरे ओ गब्बर सिंह के फौजियों, यस सर, उठा बंदूक, लगा निशाना. Where Chandrababu Naidu's own son Nara Lokesh, ముఖ్యమంత్రి కొడుకు చంద్రబాబు నాయుడు సన్ నారా లోకేష్ అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు నారా లోకేష్ ఎందుకు ఈ ఎర్ర బుక్ పట్టుకుని తిరుగుతున్నా గనక displaying a red book like this. అరే ఎందుకే మీరంత భయపడుతున్నారు? ఆయన చేతిలో రెడ్ బుక్. ఈ ఎర్ర బుక్ చూసి ఎందుకు మీకు ఉచ్చబడుతుందా నాకైతే అర్థం అవట్లేదు. ఆయన చేతిలో రెడ్ బుక్. ఈ ఎర్ర బుక్ చూసి ఎందుకు మీకు ఉచ్చబడుతుందా నాకైతే అర్థం అవట్లేదు. చంద్రబాబు నాయుడు సన్ ఏంటి మమ్మీ ఎవడీడు? నారా లోకేష్ displaying a red book. నిజంగా భయం వేస్తుంది, వణుకు వచ్చేసింది నా కడుపులో. ఈ అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది. Where he displaying a red book. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే. Is actually captured in the form of hoardings and displayed all over the state. Within 45 days. అంటే చెప్పు. అంటే where more than 30 people have been murdered. 30 people have been murdered. నా మీద ఎందుకు అంత కోపం నీకు? ఎలా కనిపిస్తున్నాను నీకు? విలన్ గా కనిపిస్తున్నానా? List of the people. ఆయన ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి ఏకంగా రాసి, ఆయన ఎవరి మీద పగ తీర్చుకోవాలనుకుంటున్నాడు అని చెప్పి ఏకంగా రాసి where you have more than 300 people on whom అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. తాను హోర్డింగ్స్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా అతికిచ్చాడు. అందరూ నీలా ఉండరు. నేనేం చెప్పా? ఎవరైతే తప్పు చేశారో, ఏ అధికారులైతే చట్టాన్ని ఉల్లంఘించారో దయచేసి వీరిని ప్లీజ్ వి హావ్ టు
పెనలైజ్ దెమ్ సార్. వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్. వీళ్ళకి వాళ్ళపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం. తప్పు చేశారని తేలితే సర్వీస్ నుంచి డిస్మిస్ చేస్తా. జైలుకి పంపిస్తానన్నా. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. జైలుకి పంపిస్తానన్నా. నువ్వు ఎక్కడ కోరుకుంటే అక్కడ వైఎస్ జగన్ ఎక్స్క్లూజివ్ సెంట్రల్ జైల్ ప్రధానమంత్రి గారితో అడిగి మేము పెట్టిస్తాం. అన్నయ్య చాలా తెలివైనడు అనుకున్నాను, నాకంటే తెంగరోళ్ళ ఉన్నాడు. డ్రెస్సులు వేసుకుంటాను ఏం హాలత్ అయిపోయింది. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా. కాలేజీలో పోరగాళ్ళ మధ్య తిరిగేటువంటి ఇక్కడ ఈ బర్ల మధ్య తిరగాల్సి వస్తుంది. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటానా? అరే ఎందుకు మీరు ఇంత భయపడుతున్నారు? అది నాకు అర్థం అవట్లా, ఇప్పటికీ అర్థం అవలా. మేము ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తాం. నువ్వేనా తాగేసున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? మేము ఈ రెడ్ బుక్లో ఉన్న వాళ్ళందరి మీద కక్ష సాధింపు చర్యలు చేస్తాం. గుడి దగ్గర చెవులో పువ్వులు పెట్టుకుని చాలా మంది ఉంటారు, వాళ్ళకి చెప్పుగా. మేము వాండలిజం చేస్తాం. శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. పాట రెడీనా? రెడీ అండి. త్వరగా. వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేస్తాం. వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తాం. ఏమిటండి మీరు మాట్లాడేది? వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తాం. బుద్ధుందా నీకు? వాళ్ళని హతమారుస్తాం. మారువా నువ్వు మారవరా? వాళ్ళ ప్రాపర్టీని కాల్ చేస్తాం. ఎంతమందికి చెవులో పువ్వు పెడతావురా? ఎంతమందిని రా రే, ఎంతమందిని రా మెంట్లో చేస్తున్నావు నువ్వు? This is my humble request to the entire national media. బుద్ధుందా నీకు? To the entire parties. నువ్వు మారువా నువ్వు మారవరా? Please raise their voice against such kind of ghastly incidents which took place in the state of Andhra Pradesh. Jagan Reddy ji, thank you so much. సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.